అధికారంలో ఉన్నామనే ధీమా తప్ప ఆ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అన్ని ప్రతికూల ఫలితాలే. అసెంబ్లీ ఎన్నికలు మొదలు పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు వరుస పరాభవాలనే మిగిల్చింది. మరే జిల్లాలో లేని విధంగా హస్తం పార్టీకి ఇక్కడ కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, దాదాపు 10 మంది వరకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ ఇలా బడా నేతలు ఉన్న నేతల మధ్య సయోధ్య లేక ఓటములు మూట కట్టుకోవాల్సి వచ్చిందట. దీంతో స్థానిక పోరులో ఖచ్చితంగా మెజార్టీ స్థానాల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించి సత్తా చాటే విధంగా అధిష్టానం కసరత్తు ప్రారంభించిందట. ఇంతకు కాంగ్రెస్ కు సవాల్గా మారిన ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఏంటి? లోకల్ ఫైట్ కు ఎలా సమాయత్తం అవుతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కు సవాల్గా మారింది. స్టేట్లో అధికారంలో ఉన్నప్పటికీ ఈ పార్లమెంట్ పరిధిలోని 3 జిల్లాల్లో మాత్రం హస్తానికి అనుకూల ఫలితాలు రావడం లేదు. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనైనా హస్తం తలరాత మారేనా? గత తప్పిదాలను సరిదిద్దుకొని స్థానిక సమరంలో సత్తా చాటుతుందా? ప్రజా ఆమోదాన్ని కూడగట్టే దిశగా కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలో 473, నిర్మల్లో 400, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ సర్పంచ్ స్థానాల్లో మెజారిటీ సీట్లు సంపాదించి హస్తానికి కొత్త ఊపిరిపోయడం ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల ముందున్న అతిపెద్ద పరీక్ష. ఇక్కడ బీజేపీ ప్రధాన పోటీదారుగా ఉండడంతో ఆ పార్టీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదంటున్నారు నేతలు. క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవాలంటే ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. కానీ అది సాధ్యమా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో ఒక్క ఖానాపూర్ మినహా మిగతా 6 శాసనసభ నియోజకవర్గాల్లో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాకైనా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములనే మూటగట్టుకుంది. అప్పట్లో పీసీసీ అధ్యక్షునిగా మొదటిసారి జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఇక్కడి నుంచే మొదలుపెట్టగా అనంతరం సీఎం హోదాలో కూడా రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదటి పర్యటన ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నా నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో వరుస ఓటములకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థాయిలో హస్తం పార్టీ పటిష్టంగా ఉన్నా విజయాలు దక్కకపోవడంపై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. అయితే అందులో పదవి ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు ఇంకా అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరే ఇక్కడ పార్టీకి గుదిబండగా మారిందట. కావాలని మరీ గతంలో ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన సీతక్కకు నేతల పంచాయతీలు తలనొప్పిగా మారి బాహాటంగానే తనను ఆదిలాబాద్ ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పించాలని కోరగా ఆమెను నిజామాబాద్ జిల్లాకు పంపించారు. సీతక్క ప్లేస్లో జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జి పగ్గాలు అప్పగించారు. ఇక ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా ఉన్న గడ్డం వివేక్ పార్టీ పరిస్థితిని అంతగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం 3 విడతలుగా జరుగుతోన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటడంతో పాటు త్వరలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేపట్టగా ఇప్పటికే 3 జిల్లాల పరిధిలో పంచాయతీ ఎన్నికల వ్యూహ రచనపై డీసీసీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించినా డీసీసీ ఆశావాహులు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇకనైనా హస్తం నేతలు విభేదాలను, అసమ్మతులను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తారా? అధికార పార్టీగా ఆధిపత్యం చాటి గత చేదు ఫలితాల నుంచి బయటపడతారా అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్లు గట్టి పోటీ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. త్రిముఖ పోరు జరగనుండడంతో అన్ని పార్టీలకు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది.